తిరుమలకు లక్షలాది మంది భక్తులు వెళ్తారు. కానీ వారిలో చాలామందికి తెలియని ఒక మహారహస్యం అక్కడే ఉంది. 150 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక రాతి తోరణం, అదే శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి మూలమని కొందరు ఎందుకు నమ్ముతున్నారు? స్వామివారు తిరుమలపై వేసిన రెండో అడుగు నిజంగా ఇక్కడే పడిందా? మరి ఈ శిలాతోరణం ఆకారంలో శంఖం, చక్రం, ఆదిశేషుని పడగ ఎలా కనిపిస్తున్నాయి? ఈరోజు ఈ రహస్యాల వెనుక ఉన్న పురాణం, అలాగే శాస్త్రం చెప్పే నిజం రెండింటినీ తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ శిలాతోరణం ప్రకృతి స్వయంగా నిర్మించిన అద్భుత కళాఖండం. సుమారు 8 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తు కలిగిన ఈ రాతి తోరణం భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం దాదాపు 150 కోట్ల సంవత్సరాల పురాతనమైనది. ప్రపంచంలో ఇలాంటి సహజ రాతి తోరణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ శిలాతోరణాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదిశేషుని పడగ, శంఖం, చక్రం ఆకారాలు కనిపిస్తాయి. శంఖం, చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క దైవ చిహ్నాలు. అందుకే ఈ శిలాతోరణమే శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి మూలమని కొందరు విశ్వసిస్తారు. శాస్త్రవేత్తల అభిప్రాయం మాత్రం వేరుగా ఉంది. వారి ప్రకారం కోట్ల సంవత్సరాల పాటు గాలి, వర్షం, ఉష్ణోగ్రత మార్పుల ప్రభావంతో ఈ రాతి సహజంగానే ఈ ఆకారంలోకి మారింది. ఒకవైపు శాస్త్రం, మరోవైపు భక్తి. ఏది నమ్మాలనేది ప్రతి వ్యక్తి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఆలయ దర్శనం మాత్రమే కాకుండా ఈ అద్భుతమైన శిలాతోరణాన్ని కూడా తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తిరుమల విశేషాలు, పురాణ రహస్యాలు, ఆలయ చరిత్రలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. కానీ శిలాతోరణం కథ ఇక్కడితో ముగియదు. భక్తుల విశ్వాసం ప్రకారం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి రెండో అడుగు పడిన ప్రదేశం. అయితే మొదటి అడుగు ఎక్కడ పడింది? ఆ ప్రదేశంలో నిజంగానే స్వామివారి పాదముద్రలున్నాయా? ఒక చిన్న క్లూ చెప్తాను. శిలాతోరణం స్వామివారి రెండో అడుగు అని భక్తులు నమ్ముతారు. కానీ మొదటి అడుగు ఉన్న ప్రదేశం తిరుమలలోనే అత్యంత ఎత్తైన శిఖరం. అక్కడున్న పాదముద్రలు నిజంగా ఎవరివి? ఆ రహస్యాన్ని వచ్చే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం.